సిద్ధు ఇదిగో సిద్ధు మంచినీళ్ళు తీసుకొని వస్తా. ఓకే. ఏమైంది సిద్ధు? అసలు చికెనేనా ఇది? ముద్ద నోట్లో పెట్టుకుంటే అసలు నీసు గప్పు కొడుతుంది. అసలు చికెన్ చక్కగా గడిగినవా? అయ్యో 3 times కడిగినా సిద్ధు. మరెందుకు స్మెల్ వస్తుంది? ఏమో సిద్ధు, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు స్మెల్ ఎందుకు వస్తుందని. ఫస్ట్ చికెన్ కడగడం నేర్చుకో, ఆ తర్వాత చికెన్ చేయడం నేర్చుకుందు గానీ. తీసుకురా. సారీ సిద్ధు. అమ్మ ఎప్పుడు నేర్చుకుంటారా నాన్న ఈ పిల్లలు చికెన్ చక్కగా కొనటం? The next day. సిద్ధు స్మెల్ అదిరింది, టేస్ట్ అయితే ఇంకా అదిరింది జెన్నీ. అబ్బబ్బా ఏముంది జెన్నీ కర్రీ, ఆసం అంతే. నిన్నటి వార్నింగ్ బాగా పనిచేసినట్టుందే. అది అట్టుండాలా. నిన్నట్టు చెప్పానో లేదో ఈరోజు ఇట్టే నేర్చేసుకున్నావు. నీ పట్టుదల నాకు నచ్చింది. ఏంది జెన్నీ ఇంత మంచి స్మెల్ వస్తుంది? అసలు దీని టేస్ట్ ఏంది? అసలు ఏం చేసినావు అసలు? చెప్పు చెప్పు జెన్నీ, వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ వండర్ఫుల్ చికెన్ కర్రీ? అంటే చికెన్ కర్రీ స్మెల్ బాగా రావాలని మన బట్టలకేసే కంఫర్ట్ వేసా సిద్ధు. ఫస్ట్ ఒక కంఫర్ట్ ప్యాకెట్ వేసా, స్మెల్ ఓకే ఓకే ఉంది. ఆ తర్వాత ఇంకా కంఫర్ట్ ప్యాకెట్ వేసా, ఈసారి గుమగుమలు ఆడిపోయింది. ఇంకా తీసుకొచ్చి నీకు పెట్టేసా. నేను కూడా తినలే. పనికి మాలిందానా? ఇంకో ప్యాకెట్ వేద్దాం. సూపర్ చికెన్ కర్రీ, స్మెల్ సూపర్ వస్తుంది. ఈరోజు సిద్ధు షాక్ అయిపోతాడు. మన బట్టల్ని గుమగుమలాడించేది చికెన్ ని గుమగుమలాడించదా, అందుకే మీరు కూడా వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది.